ఇంతవరకు బాగానే ఉంది, నువ్వు ఇటు ఎంతవరకు చేసుకుంటూ వెళ్తావు. అలా కాకుండా అసలు నువ్వేమిటో పూర్తిగా అర్థమైతే, ఈ వికారాల వెనుకున్న సత్యం అర్థమైతే ఆటోమేటిక్ ఇవి ఆగిపోతాయి. కానీ అంటే భగవాన్ అన్నట్టు నువ్వు వీటిని విమర్శిస్తూ నేను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకున్నంత కాలం అది ఆగదు ఎప్పటికీ. ఎందుకంటే మరి సంబంధాలు ప్రతిసారి రోజు పోతూనే ఉన్నాయి. నువ్వు అసలు ఆ వస్తువు నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకో. నీ మనసుకి ఈ కోరిక ఉందా, ఇది ఎందుకు వచ్చింది, ఇది నువ్వు ఆశాంతం నువ్వు నిన్ను అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఇది నా లక్షణం కాదు అని తెలుస్తుంది. నాకు ఇవేమీ లేవని అర్థమవుతుంది. అసలు నాకు కోరిక లేదు, నాకు దుఃఖం లేదు, నాకు కోపం లేదు, అసూయ లేదు, నాకు ద్వేషం లేదు, అసలు నేనే కాదు, నాకు ఎదుటి వాళ్ళు లేడు, సంబంధం లేదు, బాంధవ్యం లేదని అర్థమైతే అప్పుడు ఆగిపోతుంది తప్పితే. ఎప్పుడైతే సత్యం అర్థమవుతుందో అప్పుడు అర్థమవుతుంది తప్పితే. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారు, కలకటాను బాంబేనో వెళ్ళారు అనుకోండి, ఒక రోజు గంట ఉండడానికి వెళ్ళారు. ఆ గంటలో మిమ్మల్ని కూరగాయలు తేమని పంపారు. మనం కూరగాయలు తేవడానికి వెళ్ళాం. వాడు ఏం చేశాడంటే 10 రూపాయలు చెప్పి 20 రూపాయలు చెప్పాడు. వాటితో గొడవ పడతాం అర్ధగంట కోసం. అర్ధగంటలో మొత్తం బాంబేని మార్చడం అసాధ్యం. మనం అక్కడ ఉండేది కాదు, పెట్టేది కాదు. ఏదో తెమ్మని 10, 20 ఇస్తాం, తీసుకొని వచ్చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఆ వివేకం అది అర్థమయ్యాక ఇది ఆగింది. కానీ లేకపోతే మీరు వాటితో ఖచ్చితంగా గొడవ పడతారు. కాబట్టి అసలు మన స్వరూపంలో లోపల మనం ఎట్లా ఉన్నాం, బేస్లో ఇవన్నీ ఉన్నాయా అసలు అని నువ్వు తెలుసుకోమని అంటున్నాను. ఇప్పుడు ఈ దేహంతో మనసు నేను అని తాదాత్మ్యం పొందాక గొడవ పడకుండా ఎట్లా ఉంటాం అసలు? ఇది అసాధ్యం. అసలు ఈ భ్రాంతి దేహ స్పృహ ఉన్నంతకాలం తప్పు కాదు అని తెలుస్తున్న కొద్దీ చిన్నగా ఎలగర అయిపోతుంది. ముందుకు మనం నేనేం కాదని అర్థం కావాలి. అప్పటిదాకా ఈ ఫైటింగ్ తప్పు. ఇట్లా ఈ బాహ్యంగా సంబంధాలను బట్టి మార్చుకునే ప్రయత్నం అది. ఇప్పుడు మనం మారాలని ఎందుకు అనుకుంటున్నాం అసలు? ఒక మాట చూస్తే జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఈశ్వరుని వదిలిపెట్టేస్తే అది కూడా కాదు, మామూలుగా వదిలిపెడితే తత్వం అని కూడా వదిలిపెడితే అసలు తత్వం అని కూడా ఎందుకు వచ్చింది, అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది? ఉన్నో ఏదో అన్నాం, వాళ్ళు బాధపడ్డారు, మనకి బాధ అయింది, మళ్ళీ ఇంకోసారి అనుకోకుండా మళ్ళీ ఇదే రిపీట్ అయింది. 10 సార్లు రిపీట్ అయ్యేటప్పుడు 11వసారి అసలు ఏమిటి న్యూసెన్స్ అని వస్తుంది. అంతేగా. అంటే మానవ సంబంధం వల్ల ఇది వచ్చింది. ఆయన ఏమంటున్నారంటే ఇంతవరకు బాగానే ఉంది, అంతేగా చేసేది. మనం 4వసారికో 5వసారికో అసలు ఏంటి న్యూసెన్స్ ఏంటి అనిపిస్తుంది. ఎవరెంతటి వాడికి ఏంటి గోల్ ఏంటి. అప్పుడు ఏం చేస్తాయంటే అప్పుడు ఏది ఫేస్ చేస్తున్నాడో దాని నుంచి బయటపడటానికి మైండ్తో ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి నేను వీటిలో తలపెట్టినా అనుకుంటాడు, డిసిప్లిన్గా ఉంటున్నాడు. అది వరకు బాగానే ఉంది. అలా కాకుండా టోటల్గా నీలోంచి తీసిపోవాలంటే నీ మూలం ఏమిటో తెలుసుకుంటున్నాడు. అది అని చెప్పి నువ్వు అసలు అర్థమయ్యావు అనుకో, నీకు ఈ విషయంలోనే కదా, నీకు ఏ విషయంలో మొత్తం అయిపోతుంది, దొంతరే అయిపోతుంది. మనం ఇప్పుడు ఏంటి, ఒక విషయంలో తలపెట్టలేదు, ఇది బాగానే ఉంది. మరి ఇంకో వైపు నుంచి నడుపు వస్తుంది, ఇంకో విషయం, మళ్ళీ ఇంకో తలకాయ నిప్పి, మళ్ళీ అక్కడ కూడా ఒక నిర్ణయం, ఇక నేను ఇది ఇందులో కూడా నేను అనవసరం మళ్ళీ అక్కడ ఇట్ట ఎన్నిటికి జాగ్రత్తగా అర్థం చేసుకుని. నేను రోజు అనుకుంటూనే ఉంటా సాయంత్రం పూట, ఇక నేను మాట్లాడుతూ అనుకుంటూనే వాగుతూనే ఎవరో చెప్పారు నువ్వు ఇట్లా ఉండు, నాకు అర్థమైంది. ఆలోచనలోనే ఎంక్వైరీలో ఫస్ట్ కోపాన్ని వివేకానంద చెప్పారు ఈజీ మెథడ్ అంటే ఏం లేదు, నీకు ఆ లోపల నుంచి అది వస్తుండగానే ఖండించేయమన్నారు. ఎవరు చెప్పినా ఒకటే బాబు, మనసులో మనకు తెలియకుండా ఆలోచన అయితే రాదు ఏదైనా. అయితే మనం ఏం చేస్తున్నామంటే అవేర్గా ఉండట్లే ఆలోచన విషయం, అదే అందులో మెర్జ్ అయిపోతున్నాం, అందులో కలిసిపోతున్నాం. కోపమే కానీ ప్రేమే కానీ ఏదన్నా కానీ ముందు వీళ్ళ మీద మనకు ప్రేమ వస్తుంది అనుకుండగానే నరికిపారేయాలి. అట్లా అబ్జర్వేషన్ పెరిగిపోతే ఆ కంట్రోల్ వచ్చేస్తుంది. అంతకనే మార్గం స్వయం ప్రజ్ఞ. ఎప్పటికీ మన ఆలోచన మీద మనకి ఎరుక ఉండాలి. మనకు ఆలోచన మనకు తెలియకుండా రాకూడదు, మనకు తెలియకుండా మనకు సంతోషం కలగకూడదు, మనకు తెలియకుండా మనకు కోపం రాకూడదు. కోపం కూడా తెలిసే రావాలి. నేను కోపంగా ఉన్నాను తెలియాలి కోపం వస్తే ఎప్పటికీ. అట్లా అదే ఎరుక, ఇంతే మార్గం. అట్లా అందుకని ఆయన ఏమంటున్నారంటే టెన్నాళ్ళు చేస్తాను మీరు అంటున్నారు. ఇవాళ ఈ సమస్య మనం వదులుకుంటున్నాం, మైండ్తో జయించాను దాన్ని. నేను వాడితో మాట్లాడను, అయిపోయింది, తలనొప్పి వదిలిపోయింది. రేపు ఇంకోడుగా బయట వాడు కదా, ఇంట్లో వాడు వస్తాడు. అప్పుడేంటి అంటే దీనికి ఏం చేస్తుంది, అసలు నీ మూలంలో ఉన్నాయా ఈ క్వాలిటీస్, అసలు ఈ క్వాలిటీ ఏమిటి చూడమంటున్నాను. మొత్తం అంతర్లీనంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంట్లోనే ఉన్నామంటే అసలు లోపల లేదు బయట లేదు, తాటే అది బయట లేదు లోపల.
కాబట్టి అప్పుడు ఏది ఎంత ఎక్కడుందో అంతా ఒక చోట నుంచి వస్తున్నాయి, శబ్దం కానీ అది కానీ స్పష్టంగా. అది ఈ స్పృహతో లోపలికి వెళ్ళారు. లోపలికి ఆ జంక్షన్లోకి వెళ్ళాక కదా, జంక్షన్లోకి వెళ్ళాక స్పష్టంగా గేర్ బాక్స్ ఇప్పాక కదా, గేర్ ఏమో పైనే ఉంది, మోటార్ సైకిల్ తెలుసు కానీ గేర్ బాక్స్ ఇస్తే అందులో పార్ట్స్ తెలుసు. అక్కడ కదా వెళ్ళాలి. ఇక నొక్కినంతసేపు తెలియదు ఎక్కడ ఫెయిల్ అయిందని ఎట్టింటే ఏమర్థం అంటే గేర్ బాక్స్ ఇప్పితే అక్కడ ఏమైందో అర్థమైంది. గేర్ బాక్స్ ఇప్పాక కూడా గేర్ బాక్స్లో ఉన్నది తెలియాలి. అది పేర్లు తెలియకపోయినా కనీసం మెకానిజం తెలిసిన చాలు. వివేకానంద స్వామి, మన ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళందరూ చెప్పిన మాటల్ని, పతంజలి యోగ సూత్రాలు, వీటన్నిటినీ ఒక్కటే ఒక మాటలో నువ్వెవరో తెలుసుకోమన్నారు. దాని అంత టెక్నాలజీ అవి ఇప్పగొట్టి స్పేర్ పార్ట్ చేసి ఇదిగో దీన్ని ఇది అంటారు, దాన్ని అది అంటారు, అంతా అది వివేకానంద స్వామి చెప్పింది కూడా. ఆయన కూడా నేను ఎవరో తెలుసుకుంటున్నాను. 250 పేజీ. కృష్ణమూర్తి గారు రమణ భగవాన్ ఏం చేశారంటే, గాలి ఎవరు పీలుస్తున్నారు, ప్రాణశక్తి ఉంది, ఆకాశం, ఇదంతా ఎందుకు? ఏ వస్తువుతో ఈ సృష్టి అంతా తయారైందో ఆ వస్తువుతోనే నువ్వు తయారయ్యావు కాబట్టి, దానికి అతి దగ్గరగా ఉంది నీ మనసే కాబట్టి, పోనీ ఆ మనసు కూడా అదే కాబట్టి నువ్వు అదిగా ఉండరాదా అన్నారు. ఇంత సింపుల్ చేశారు. మనం ఇంత పుట్టుకోక్కర్లేదు దాన్ని, క్యారెక్టర్ అదే ఇది అక్కర్లేదు. అందుకనే చక్కటి సూత్రం ఏంటంటే, రాత్రిని మెలకువలో అనుభవించు. ఎట్లా ఉంటాం అట్లా? ఒక అనుభవాన్ని మనకు తెలుసు, ఒక అనుభవాన్ని ఎట్లా అనుభవించాలో మనకు తెలుసు, ఒక అనుభవాన్ని ఎట్లా జ్ఞాపకం తెచ్చుకోవాలో మనకు తెలుసు. రాత్రి నిద్రలో ఏమీ తెలియదు, అది మన అనుభవమే. అసలు ఏ కోరిక కూడా లేదు రాత్రి నిద్రలో, అన్నీ మర్చిపోతాం గాఢ నిద్ర పట్టాక. ఇప్పుడు మెలకు వచ్చాక సరి తెలుస్తున్నాయి, ఇప్పుడు తెలిస్తే తెలిసింది. నువ్వు వివేకవంతుడు అయితే ఏం చేయాలంటే, ప్రతిసారి నిన్న రాత్రి నాకేం లేదు, ఇప్పుడు నాకు ఇదే ఒక్కటే సూత్రం. గారిది మరణం ఎందుకున్నాడు భగవంతుడు? అంత అవసరం ఏంటి ఆయనకంటే? అణువు కంటే చిన్న వస్తువులు ఆయన ఉనికి కావాలి కాబట్టి. అందుకని అందరిలో కూడా అణువు కంటే చిన్నగా ఉన్నాడు. కొండంత మనిషికి కూడా అంత ఎనర్జీనే ఉంది. ఆయన తత్వంలో సమంగా వ్యాపించున్నాడు. ఆయన మనలో ఎంత ఉందో కొండంత ఏనుగులో కూడా అంతే ఉంటుంది. ఆయన ఆ శక్తి అంతే. ఎందుకు అంత ఉన్నాడు అంటే, సమంగా వ్యాపించాలంటే అంత చిన్నగా ఉంటేనే సమంగా వ్యాపించగలుగుతాడు. అందుకు అట్లా ఉన్నాడు. మన లోపల ఎంత ఉంటుందంటే, బాగా పదునైన సూది మోపిదే ఎంత ఉంటుందో అంత ఉంటుంది వెళ్తూ. అంత చిన్నగా ఉంటుంది. మనం ఈ నేను అని మాట్లాడేది అంత ఉంటుంది. పెద్ద డైనోసార్లో కూడా అంతే ఉంటుంది. బ్రహ్మరాక్షసుల్లో కూడా అంతే ఉంటుంది. అంతే. ఎందుకు అంత ఉన్నాడని నాకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఎందుకున్నాడంటే అన్నిట్లో ఉండాలి కాబట్టి. అణువు కంటే చిన్న వస్తువు కూడా ఉంటే దానిలో కూడా ఉండాలిగా. అందుకు ఆయన అంత చిన్నగా ఉన్నాడు. అంత చిన్నగా ఉన్నాడు కాబట్టి అన్నిట్లో ఉండగలిగాడు. మరి అయితే ఆయన పెద్దవాడు ఎట్టయ్యాడు? అణోరణీయ మహితో. మరి ఎందుకు అట్లా అయ్యాడు అంటే, అంత చిన్నగా ఉన్నాడు కాబట్టి, అన్నీ కలిసి మహానుగా అయ్యాడు కాబట్టి మా బ్రహ్మాండం అయ్యాడు. అందుకే అందరినీ మహానుభావులు అనకూడదు. సత్యసాయిబాబా చెప్పారు, చదువుకో నీ మనసు బాగుపడుతుందని చెప్పారు. బుద్ధిర్బలం వేసోది. నాకు ఆ పూర్తి కూడా చెప్పాలి. బుద్ధిర్బలం చదువుకోమని. బుద్ధిర్బలం ఏమిట్రా బాబు అని అప్పుడు చూస్తే ఇది వచ్చింది. బుద్ధిర్బలం వేసోది 90లో మాట. కంచిస్వామి గైడెన్స్ బాగుంది. తర్వాత హనుమానంజనాసును వాయుపుత్ర మహా, అది చదివితే రోజు సుందరాకాండ పారాయణ చేసిన పుణ్యం వస్తుంది. ఒక్కటి చదివితే చాలు. మనం మారాలనుకుని ఒకటి టేస్ట్ చేస్తాం. నుంచి కదా పుట్టేది. అలా కాకుండా నువ్వు అసలు అక్కడికి వెళ్ళాక ఏం లేదని తెలిస్తే పూర్తిగా అయిపోతుంది. దాని వైపే వెళ్ళవు కదా. ఎరుకు ఉండదు కదా, పొద్దునే ఎరుకుంటుంది. ఆ ఎరుకే నేనుగా మారు. ఎరుకే ఈ దేహంతో సంబంధం ఏర్పడి నేనుగా మారు. ఆధారంగా దాన్ని పట్టుకోవాలంటే ముందే పట్టు. అంతే. ఎట్లాంటిదంటే, పొంగుతున్న పాలు అంచు మీదకి వచ్చాక ఆపలేము. ఇంకా
నీరుగా మారకముందే పట్టుకో. అదే ఆ లోపల తేజస్సే శరీరంతో ఇంద్రియాలతో తాజాత్మ చెందగానే నేను ఉంటుంది. అంత పదే ఇది ఇంత మాయ ఎందుకు పెట్టాడు అర్థం కాదు. కాస్త ప్రక్రియలో అంటే సెకండ్లో 1000 స్పీడ్లో ఇన్ని ఎక్కడున్నాయి లోపల, ఇన్ని నీళ్ళు ఉంటాయా? మనసని అవని, మనసని నేను, దొంగ నేను, ఆ నేను, ఈ నేను, ఆత్మనే నేను, ఇన్ని నీళ్ళు ఎట్లా ఉంటాయి? స్పృహ ఒక్కటే ఉంది, ఉన్నదంతా ఒకటే స్పృహ అందరికీ. నేను మాట్లాడితే మీకు ఎట్లా అర్థమవుతుందో, మీరు మాట్లాడితే నాకు అంతే అర్థమవుతుంది స్పృహకే. ఇందులో ఏం తేడా లేదు. కాబట్టి ఈ ఎరుక అన్నది ఏమిటి అంటే ఎరుకే ఎరుక. ఎరుక ఏమవుతుంది? ఇంద్రియాలతో సంబంధం ఏర్పడి నేను ఉంటుంది. దాని ఒరిజినల్ కాన్షియస్ పోయి ఈ కాన్షియస్లో ఉంటుంది. ఈ కాన్షియస్లో ఉంటుంది. మిషన్లో ఉపయోగించగానే నెమ్మది నేనైపో మన వాళ్ళు ఎవరో గొప్ప యోగి అయ్యాడు అనుకోండి, వాళ్ళతో మనం పోగానే యోగి అనే భావంలో వెళ్తాం. తీరా వాళ్ళని చూడగానే మనం అనే భావంలోకి రాగానే ఆ భావన పోతుంది. నీదిగా ఉంటుంది. ఉన్నది ఒకటే ఒకటి కదా. ఆ ఉన్నదే ఉన్న వస్తువు సహజంగా ఉంటుంది. పొద్దునే లేవగానే ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని నేను ఉంటుంది. అప్పుడేమో ఏమి అందు, ఇప్పుడేమో అంటుంది. అంతే ఇక తేడాల్లో దాన్ని ఎట్లా ఉంచటమే. ఇదే ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. ఇక అంతకంటే సులువైంది కదా. లేదు లేదు. ఆయన కృష్ణమూర్తి గారు కూడా అదే అంటారు. నీ మైండ్గా మారేది నువ్వే, నీ కోరిక మారేది నువ్వే. కోరిక మారిన తర్వాత నువ్వు అంతా అదే 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 తీసుకోవడానికి ప్రయాసపడేది అదే నువ్వే, రాకపోతే దుఃఖపడేది అదే అంతా అదే. అందుకు ఆ వస్తువు అది అప్పుడు ఏముండదు. దాని కోరిక ఇంద్రియాలతో కలిసిన తర్వాత దాని ప్రవర్తన అట్లా ఉంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయటమే నీ వివేకం అంటున్నావు. అందులో కూడా మంచి ఇవన్నీ ఏమైతే ఆ లోపలికి పోయేటప్పుడు ఆ లోపలికి రాత్రిపూట పోతుంది ఆత్మ. మనసు మరి ఏం చేస్తుందంటే కొద్ది లేయర్లో ఈ జ్ఞాపకాన్ని అట్లా అట్టి పెట్టుకొని వెళ్ళిపోతుంది. పొద్దున్నే వస్తూ జమ్మని బయట లాక్కొస్తుంది మళ్ళీ. మరి ఏమైతేనే మరి ఆలోచనలన్నీ మరి పొద్దున పూట అన్నీ ఉన్నాయి, రాత్రి అన్నీ మర్చిపోతున్నాం. మరి ఆ మనసు ఏమో ప్యూర్ అవుతుంది, బాగానే ఉంది. మరి ఏమవుతున్నాయి అంటే పూర్తిగా అక్కడ లేనట్టు వదిలిపెట్టాడు. పొద్దున కలుపుకొని వస్తుంది. ఎట్లా అంటే సముద్రంలో కొంత ఉసుకుని లోపలికి తీసుకెళ్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు బయట తీసుకొస్తుంది. ఇదే గొడవ. మన పని కూడా అంతే ఉంది అల్లలాగా. అంటే అక్కడ స్టోర్ అయితే మరి ఆ కెపాసిటీ ఏమిటి? ఒక్కసారి ఏదైనా అరేంజ్ చేసేది ఏదైనా ఉంటే బాగుంది. వాత పెట్టారు, గట్టి వాతలు. అవసరమా? అసలు వాళ్ళేమో చెబుతుంటే అసలు సాధించిందే చచ్చింది. అయినా ఇది ఫైటింగ్ వచ్చేది ఒకటి ఏదో నేర్చుకుందాం అవి అది ఆపాదిస్తారేమో అంటారేమో భయం. కానీ సాధు సంఘమే అన్నాడు. సాధు సంఘమాలు ఎందుకు? సంఘాలు సాధువులు సంఘాలు అవుతున్నాయి. సంగమం కావాలి. కానీ చాలా బాగా చెప్పారు. సీక్రెట్స్ అండి, సీక్రెట్స్ బాగా చెప్పారు. సీక్రెట్స్ బాగా చెప్పారు. నేనెవరంటే నువ్వే చెప్పాలన్నా. ఇప్పుడు లేదు భగవాన్ కనుక ఆత్మగా అన్నారు అనుకోండి, నాకు తెలియట్లేదండి అట్లా సమాధానం. నేనెవరో ఆల్రెడీ వేదాంతం ఎప్పుడూ చెప్పింది. నువ్వనే వ్యక్తి నీ ఉనికి ఆత్మని చెబుతుంటే మళ్ళీ ఇంకా ప్రశ్న ఏమిటంటే అందుకే. కాబట్టి అది సమాధానం కాదని అర్థం. స్ఫురింపు చేయడం కోసం అది స్థాయిని బట్టి ఆ స్వామి అటు చేస్తారు. కానీ వితండవాదం ఎందుకుంటుంది వాళ్ళు మ్యూజిక్ కృష్ణమూర్తి గారిలో. అందులో ఉండగా గాలి పీల్చకపోవటం అనేది ఉండదు. గాలి నిలుపుకుంటాడు, నియమం చేసుకుంటాడే తప్పితే పీల్చకపోతే శరీరంలో ఉండదు. స్టోర్ చేసుకోవాలి. గాలి పీల్చకపోవటం అన్న మాట ఉట్టి మాట. ఆ లోపల శరీరంలో ఉండటానికి దానికి సరిపడి అక్కడక్కడ ఆవృతం చేసుకోవటం అని చెప్పితే అది పీల్చకుండా ఉంటే ఎట్లా? పీల్చగానే ఎక్కువసేపు ఉంచుకొని అక్కడక్కడే దాన్ని ఉపయోగించుకుంటాం. అనకప్పుడు ఇవి ఈ శరీర క్రియలన్నీ అయిపోతాయి ఆటోమేటిక్. గుండె గిండె అన్నీ అయిపోతాయి. ఎందుకంటే అది బయటికి పెడతాయి. ఇప్పుడు ఈ దీంట్లో విషయాన్ని ఖండించడం కానీ ఐక్యం కావటం
ఈ రెండు లేకుండా ఉండటం. ఖండించటం అంటే అందులో వాస్తవం ఉందా, ఖండించటం అంటే ఏంటి, అందులో దాన్ని విచారించటం. అంతే కదా. ఇప్పుడు తమాషా ఉంది. ఉదాహరణకి హుడా బాబా అనే ఒక కొత్త మోటార్ సైకిల్ వచ్చింది. హుడా బాబాయ్ హుడి బాబా వచ్చింది. అది బాగుంది, దీని మెకానిజం దానికంటే బాగుందని మీతో ఎవరు చెప్పారు, మీకు కొంత ప్రవేశం ఉందనుకోండి. దాంతో ఖండించరు, అవునని దాంతో మీరు అడ్మైర్ అయిపోయి దాంతో మీరు ఫేవరెట్ ఉంటుంది. ఎట్లా ఉంటారంటే ఉన్నది ఉన్నట్టుగా చూసి దాన్ని ఎస్ అంటారు. అలా ఉండాలంట. అలా ఉన్నప్పుడే మెర్జ్ అవ్వటం అంటేనేమంటే తల ఊపటం గొర్రెలాగా. లేదు ఖండించడం అంటేనే మీరు అసలు చూడకుండా అది కాదులే అట్లెట్లా అని అంటాం. రెండిట్లో కూడా మీరు లేరు అని అర్థం. తర్కం అలా కాదు. కృష్ణమూర్తి గారు ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే రెండు విషయాలు ఉన్నాయి మనకి. భౌతిక జీవనంలో ముందుకు వెళ్ళేది ఒకటి జీవన విధానం. అలా కాకుండా కొన్ని విషయాలకి ఏంటంటే ఏదైతే ఈ సృష్టిలో సహజంగా ఉందో, సహజ పరిణామం ఉందో, దానికి ప్రత్యేకంగా ఈ వ్యక్తి ఆలోచించడానికి ఏముండదు. అది సహజం అంతే. దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయాలి. దాన్ని ఏది అసహజంగా మనిషి చేత నిర్మితమై ఉన్నాయో, మన క్రియేషన్ ఏదైతే ఉందో, మన క్రియేషన్ని ఆలోచించాలి. మన క్రియేషన్ లేనిది అబ్జర్వ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏమిటి? నవ్వుని మనం పుట్టించలేం, నవ్వుని సృష్టించలేం. అది స్పందన. అది లోపల ఒక విషయం విన్న తర్వాత కలిగే స్పందన. అది అడుగుతున్న విషయాన్ని గమనించడం ఉన్నదే కాబట్టి గమనించాలి. ఇక అట్లా కాకుండా ఏడుపు కానీ నవ్వు కానీ ప్రతి స్పందనలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కుక్క అయినా ఏడుస్తుంది, గమనించాలి. అవన్నీ సహజమైన ఏర్పాట్లు. అవి దాన్ని ఆలోచించక్కర్లే, దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఏం జరుగుతున్న పరిణామం ఉన్నది కదా. అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు అనుకోండి, కరెంట్ షాక్ ఉంది. కరెంటు లక్షణమే షాక్ అని. దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. కానీ షాక్ కొట్టకుండా ఏం చేయాలంటే ఆలోచించాలి. ఉన్నదాన్ని గమనించడానికి ఏమీ ఆలోచించక్కర్లేదు. దాని ప్రత్యామ్నాయం ఏదైనా కనుక్కోవాలంటే మీరు ఆలోచించాలి. అది కృష్ణమూర్తి గారి ఉదాహరణ. ఏదైతే సృష్టిలో సహజంగా ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఏది అసహజంగా ఉందో భౌతిక జీవనంలో వీటికి సంబంధించిన సృష్టి జరిగిందో దాన్ని మనం ఆలోచించాలి. అంతే తేడా. అంతేండి. ఇప్పుడు పరిణామం సృష్టించలేని పరిణామం ఏది ఉందో దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తాము. అవునా కాదు? పరిణామాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. పరిణామం సహజంగా జరిగే వాటి విషయంలో ఆలోచన ఏముంటుంది? చూడటమే, దాన్ని అబ్జర్వ్ చేయటం, దాన్ని అవగాహన చేసుకోవటం. అంతే. ఇంకా దానికి చేసేది ఏంటి? ఇప్పుడు ఈ చెయ్యటి లేచింది, లేస్తూనే ఉంది, కనపడుతూనే ఉంది, తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇది అనుభవిస్తుంటే చాలు, దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని కొంచెం దాన్ని అబ్జర్వ్, లోపల జరుగుతున్న ప్రక్రియని అబ్జర్వ్ చేయటం. నేను దీనికి ఉదాహరణ చెప్పాను. నేను అబ్జర్వ్ చేయడానికి ఆలోచించాను. ఓ చీర మడ తిప్పుతారు కదా షాపులో, మీరే తీసుకొస్తారు కొత్తది ఏదన్నా. ఫస్ట్లో మీకు జరిగిన అనుభవం ఇది. ఎప్పుడన్నా ప్యాంట్లు చిన్నతనంలో మీరు ఇప్పి మళ్ళీ మడతాయాలంటే ఆ మడతమ్మటే వేస్తారు. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మడత వేసుకుంటూ వెళ్తాం. అది అబ్జర్వేషన్. ఆలోచన అంటే ఎప్పుడు ఇస్త్రీ లేని ప్యాంట్ని ఇస్త్రీ చేయాలంటే ఇప్పుడు ఆలోచన కావాలి మీకు. దాని సహజం కాదు. సహజమైన దాన్ని మీరు ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏది ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం తప్పితే ఆలోచించక్కర్లే. ఏమైనా ఆలోచిస్తాము ఆ పాయింట్. అది బాగా కాబట్టి మన లోపల జరిగే పరిణామం అంతా ఆల్రెడీ ఫిక్స్డ్. అది అంతే. ఇంకా దానికి ఆలోచించాల్సింది గమనిస్తే చాలు. దాని పేరు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఆలోచన అంటే పొద్దున చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పొద్దున్నే లేవగానే ఫస్ట్ నేననే ఆలోచన కూడా వస్తుంది. అది కూడా తలపే కదా. రాత్రిపూట మనం తగ్గించి బాగా లైట్ తగ్గించి పెట్టే దీపం లాంటిది మైండ్ అట్లా ఉంటుంది. తగ్గించి ఉన్నప్పుడు మైండ్ అన్ని స్పృహలు అట్లా వదిలిపెట్టి అట్లా ఉంటుంది. అంతే అదే జరిగేది. పొద్దున్నే బాగా విజృంభిస్తాం. ఏమవుతామంటే పొద్దున్నే అసలు చెప్పదు
ఆలోచన ఆపితే భగవంతుడు కనపడటం కాదు, భగవంతుడు అవుతాడు. ఆలోచన ఆపగానే వాడే భగవంతుడు అవుతాడు. ఎట్లా అయ్యాడు అంటే మళ్ళీ ఆలోచనే కాదు, ఏం ఆలోచన లేకుండా ఉండటమే కాదు, అంతే. వాడు భగవంతుడు కానీ ఆలోచనలు ఏదో గుడికో ఏదో వెళ్తారు, లేకపోతే యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తారు, వాడు చచ్చిపోతాడని అనిపిస్తుంది, ఎమ్మటే చెంపులు వేసుకుంటాం మనసులో. తప్పు ఇట్లా అనుకోకూడదు. గమనించింది ఎవరు? ఇప్పుడు ఆలోచించేవారు. అది గమనించారా ఆలోచించారా? ఆలోచన ఎప్పుడు ఆలోచించదు. ఆలోచన అట్లా రెండు జరగవు. ఒక సాక్షి ఉంటుంది, అంటే బేస్గా ఉండేదే గమనిస్తుంది. రిఫరీ లాగా మన లోపల కూడా దానికి ఆధారమైంది ఏం చేస్తుందంటే దాన్ని గమనిస్తుంటుంది. పై పొరలోనేమో ఆలోచన జరుగుతుంటుంది, దానికి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఉన్న పొర దాన్ని గమనిస్తుంటుంది. కాబట్టి మనకి ఆలోచన అంటే దాన్ని ఏమంటున్నారంటే ఇట్లా గమనించేవాడు గమనంలోకి వస్తాడు. అది గమనించేది అప్పుడు అర్థమవుతుంది కొన్నాళ్ళకి. అందుకు గమనించమన్నారు కానీ ఆలోచన గమనిస్తే ఏమిటి లాభం, ఎవరికి లాభం? మీకు క్లాస్ రూమ్లో ఉన్నారు, చెడు ఆలోచనలు రావాలి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇవాళ నుంచి శ్రద్ధగా విందాం పాఠాలు అనుకుంటే క్లాస్ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి ఉండగానే 10 నిమిషాల్లోనే మన మనసు ఏ సినిమాల మీదకో ఈ అమ్మాయిల మీదకో వెళ్తుంది. కరెక్ట్గా 2-3 నిమిషాల తర్వాత నాకేంటి ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి అని అంటున్నారు. ఈ గమనించింది ఎవరు చెప్పండి? అదేనమాట. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పాట మీద మనసు పెడతారు. మళ్ళీ 2 బేరాలు అయిపోగానే మళ్ళీ ఎటు వెళ్తుంది. మళ్ళీ తీసుకొచ్చి ఎవరు అసలు ఇది గమనించే వాళ్ళు ఎవరు? దాంతో పడకుండా ఉన్నది ఎవరు? అంటే 2 ప్రక్రియలు ఎట్ ఏ టైం మన లోపల ఏం జరుగుతాయంటే 2 ప్రక్రియలు జరుగుతుంటాయి. ఒకటే 2 ప్రక్రియలు చేస్తుంటుంది. ఒకటి ఆలోచిస్తుంటుంది, దాన్ని ఒకటి గమనిస్తుంటుంది. గమనించే దాన్ని పట్టుకో, ఆలోచించే దాన్ని వద్దు అంటున్నారు. అంతే సాధనంతా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు బైహార్ట్ చేయటం తెలుసు కదా మీకు? బైహార్ట్ చేయటం తెలుసు కదా? బైహార్ట్ చేసేటప్పుడు మీరు బైహార్ట్ చేస్తూ మీరు గమనిస్తున్నారా లేదా చెప్పండి. పుస్తకంలోది ఇట్లా చదువుకుంటూ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుని పలుకు చల్లగా అంటే మీరు కరెక్ట్గా చదువుతున్నారో లేదో కూడా మళ్ళీ మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకుంటున్నాం అంటారు. చదువుకున్న పిల్లల్ని చూడండి అని మళ్ళీ చదువుతారు. అంటే వాడు గమనిస్తున్నాడు వాడిని. ఇదే ప్రక్రియ అన్ని చోట్ల అదే అంటారు పిల్లలు. ఒక్కొక్కడు ఒక్కొక్క మేన్యం ఉంటుంది, అది వేరే విషయం. వాడి మాట రాకపోతే అన్నాడంటే వాడికి ఏదో రకరకాల మేన్యాస్ ఉంటాయి. అంటే గమనించటం అనే ఓ లక్షణం ఆల్రెడీ వాడికి ఉంది. కాబట్టి గమనింపుగా నువ్వు ఉండు, ఆలోచనగా ఉండొద్దు అంటున్నారు. గమనింపుగా నువ్వు ఉన్నావంటే నీ ప్రయాణం అయిపోయింది. ఒకటే వస్తువు 2 పనులు చేస్తుంది అక్కడ. అది విచిత్రం, అది గ్రేట్నెస్. అది కాబట్టి ఒక పని ఆపు అంటున్నా, ఒక పని చాలంటున్నా. అక్కడ 2 వస్తువులు ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి కష్టం అవుతుంది, ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఏమిటి, ఒకటే వస్తువు 2 పనులు చేయటం వల్ల పట్టుకోవడం కష్టమైంది. మన లోపల 2 వస్తువులు ఉన్నాయనుకోండి, విడగొట్టి ఉండేవాళ్ళం, హాయిగా ఉండేది, గొడవ లేదు. కానీ ఒకటే దాని కెపాసిటీ ఎంత గొప్పదంటే అసలు ఒకటే వస్తువు 5 పనులు చేస్తుంది. ఎంత గొప్పదో చూడండి. ఒక మైండ్, ఇప్పుడు మీరు మైండ్ ఉంది, మనసు అంటే తెలుసు కదా, మనసుతోనే నాకు చూస్తున్నారు. ఆ మనసే మళ్ళీ వింటుంది, ఆ మనసే దాన్ని అర్థం చేసుకుని ఇన్ని పనులు ఆ ఒక్క మనసే చేస్తుంది. ఈలోపు ఏదైనా పెడితే తింటూ ఈ రుచి ఎంజాయ్ చేసేది మనసే. అంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది ఒకటే మనసు. 5 జ్ఞానేంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది ఒకటే మనసు. కానీ ఈ వ్యక్తమవుతూ కూడా ఈ 5 పనిచేస్తుందా లేదా అని అబ్జర్వ్ చేస్తే కూడా అదే మనసు. కాబట్టి అబ్జర్వ్ చేసే మనసుగా ఉండు, పనిచేసే మనసుగా ఉండొద్దు. ఈ అబ్జర్వ్ చేసే మనసే ఆత్మ. అది అట్లా మీరు కావాలంటే బెస్ట్ ఉదాహరణ పిల్లలు బైహార్ట్ చేసేటప్పుడే ఇట్లా అంటుంటారు మధ్యలో మళ్ళీ మొదలు పెడతారు. మనం కూడా బడ్డీ పడితే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. అబ్జర్వ్ చేసేవాడు ఉన్నాడు లేడు, ఇట్లా లేదని గుర్తు అంటే అబ్జర్వ్ చేస్తారు. మనం తప్పు చదువుతున్నామో లేదో ఫస్ట్ మనమే. ఇందాక ఎన్టీఆర్ది ఇంటర్వ్యూ వచ్చింది. మనలో చేసే మనసు ఉంది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరన్నా పోయాం, లెక్చరర్తో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడట్లేదు, ఎస్ఐ గారు కానీ అంటే అప్పుడు అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి నీ 2 కెపాసిటీస్ నీకు తెలుసు. కాబట్టి అబ్జర్వ్ చేసే కెపాసిటీని మీరు డెవలప్ చేసుకోండి, థింక్ చేసే కెపాసిటీని తగ్గించుకోండి, అంతే అయిపోయింది. ఆ సీక్రెట్ అర్థమైతే చాలు. ఇంకా విషయం అదే, మందేగా అనుభవం కూడా. అవునా కాదు?
మీ కోపం వస్తుండగానే తెలుస్తుంది ఎవరు నాకు కోపం వస్తుందని. ఎవరు అబ్జర్వ్ చేసేది ఎవరు మరి? అదే అవతల వాళ్ళు చిన్నవాళ్ళైతే కోపం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, పెద్దవాళ్ళైతేనే కంట్రోల్ చేసుకుంటాం అంటున్నా అంతే. కాబట్టి అబ్జర్వర్గా ఉండు అంటున్నా. సమాధానం ఇంకోటి బాగుంది. ఆమె అడిగింది, మరి ఇంత కాంపిటీషన్లో మరి మీరు చాలా ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఈ వీళ్ళందరితో ఎక్కడ మీ స్థానం ఏంటన్నారు. వెనక లేదు ముందు లేదు అందరితో సమంగానే ఉన్నా అన్నాడు. భలేగా ఉన్నాయండి ఆయన సమాధానం. అంత మరి ఎప్పుడు వాడు అంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చిందో కానీ వేరు నేను వేరేనే కదా. అంటే ఆ ఆలోచన కొనసాగిస్తున్న వాడిని వాడిగా ఉంచుంటున్నాను. అహం కూడా ఆలోచనే కాబట్టి ఆలోచన అంతా కలిపి అహం అని నా ఉద్దేశం. ఫస్ట్ ఆలోచన అహం, నేనన్నది ఫస్ట్ ఆలోచన. ఆలోచన చేసేది నేను కాబట్టి స్పృహ ఫస్ట్ నేననే వస్తుంది, నిద్రలో లేదుగా ఫస్ట్ వచ్చేది. గణపతి గారు వచ్చారుగా. జరుగుతుంది జ్ఞానికి ఏమవుతుందంటే మామూలు వాడికి ఉన్న తేడాల సమన్వయంలో తేడాలు తప్పితే ఇక వేరే ఏవి మార్పులు ఉండవు చేర్పులు ఉంటాయి. సమన్వయ లోపమేగా జ్ఞానం అంటే ఇంకేమి. అంతే ఆలోచనకి ఆలోచన లోపల ఉన్న విషయానికి ఆలోచన అక్కడ సమన్వయం ఉంది. అది నేను ఇదే అనుకుంటాడు. వీడేం చేస్తాడంటే అది కాక ఇంకేదైనా ఉందేమో నువ్వు వెతుకులాట. ఇంకా సమన్వయం ఉంటే అది అండర్స్టాండింగ్. ఆ వస్తువు చేస్తున్నాడంటే చేస్తూ చేయాలంటే ఆలోచన కావాలి, ప్లస్ గమనిస్తూ చేస్తూనే ఉంటాడు. బొమ్మ వేసిన గమనింపు అన్నది చాలా అద్భుతమైన వ్యవహారం. కృష్ణమూర్తి గారు అందుకే దానికి అసలు ఇంకోటి ఏంటంటే వారని గమనింపుగా ఉండటమే అంతే. గమనింపు ఎందుకు చేయమన్నారంటే గమనింపుగా ఉంటాడని, గమనించే వస్తువుగా ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించాలి. మన లోపల నిజంగా బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ వేరు వేరు ప్రక్రియలు అయితే పోనీ అట్నే అనుకోవచ్చు. ఇదే అన్నిగా మారుతున్నప్పుడు ఈ శుద్ధి ఏమిటి అసలు? వేరు ఫంక్షన్స్ ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్స్, అనేక ఫంక్షన్స్. అసలు లోపల ఉన్నది ఒకటే, ఆకాశం ప్రాణశక్తి. ఆ శూన్యంలో అయిన ఆ ప్రాణశక్తి అంతఃకరణ బుద్ధిగా, చిత్తంగా, అహంకారంగా, మనసుగా మారుతుంది. మళ్ళీ అదే ప్రాణశక్తి పంచ ప్రాణాలుగా మారుతుంది. అదే వ్యానమైంది, అదే ఉదానమైంది, అదే సమానమైంది, మరి అన్నీ అవుతుంది. మరి ఎందుకు ఉదాహరణ అంటే ఇక్కడ ఉంటుంది అంటే లోపలికి మింగుడు పడేట్టుగా చేస్తాం. లోపలికి పోయితే ఇన్లెట్ అవుట్లెట్ అపానం. వ్యానమేమో మొత్తం రక్త సరఫరా, ఆలోచన సరఫరా చేసేది వ్యానం. సమానం అంటే వ్యాపించి ఉంటుంది. ఈ ఒక ప్రాణశక్తి ఇన్నిగా మారుతుంది. 30 మంది ఇది ఏమిటో మరి ఆలోచన. అసలు అంత అవసరమా ఇది? అయితే యోగి ఏం చేస్తున్నాడంటే దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అయితే చాలా చక్కగా ఇందాక క్లారిఫికేషన్ అది చదువుతుంటే ఈ మొన్న ఆయన ఏం రాశారు, చిత్తమే దీన్ని క్రాఫ్ట్ చేసుకుంటూ అంటున్నాడు. ఇది ప్రాణాన్ని తీసుకోవటం పేరు. మరి ఇప్పుడు ఈ ప్రాణాన్ని తీసుకునేది ఎవరు, దేనికి అన్నది ఒక ప్రశ్న. ఇంత మెకానిజం ఆ నేనన్న స్పృహ తీసుకుంటుంది. అంటే ఇందులో ఉండటానికి, ఈ శరీరంలో నిలబడటానికే తప్పితే ప్రాణం తీసుకోవటం. మనం చేయెత్తితే అర్థంలో చేయెత్తుతాం. అంటే మనసు లోపల చేయెత్తింది కాబట్టి ఈ చేయెత్తింది, అందుకని ప్రతిబింబం. ఆ మాట అంటానికి ఆ మాట లోపల మన మనసు ఏం చేస్తుందో ఈ శరీరం అది చేస్తుంది. శరీరం చేస్తే మనసు చేయదు. దీని మనసు ప్రతిబింబం శరీరం. కానీ శరీరం మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. సరే మనసు చెప్పినట్టు శరీరం చేస్తుంది, బాగానే ఉంది. మరి మనసు ఎవరు చెప్పినట్టు చేస్తుందని చెప్పాను లాస్ట్ టైం మనం. అందుకని అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. మాకు 5-6 వారాల క్రితం ఎప్పుడో 2 నెలల క్రితం లాస్ట్ టాపిక్ అది. ఇంద్రియాలని నడిపిస్తుంది మనసు. ఇంద్రియాలకి ఏముంది? అదే లింక్ అనుకుంటా, శరీరానికి మనసుకి లింక్ ఉంటే ఉంది. ఇప్పుడు టెలిఫోన్ రావాలంటే వైర్ రావాలి, వైరే టెలిఫోన్. అవే ఇంద్రియాలు. అదే ఇంద్రియాలు. ఇంద్రియాలకి ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే యోగులు లోపలికి వెళ్ళి
వాటిని అది ఇంద్రియంగా కూడా ఉంది లోపలే. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోపల వినే శక్తి, చూసే శక్తి అన్నీ దానికే ఉంది. కానీ అది ఏం చేస్తుందంటే సామాన్యుడికి ఇంద్రియాలను ఉపయోగించుకొని చేస్తుంది. అంత కెపాసిటీ. టెలిఫోన్కి ఉన్న కార్డ్లెస్కి ఉన్న వైర్లెస్కి ఉన్న తేడా, సెల్కి ఉన్న తేడా. యోగా ఏం చేస్తాడంటే దాన్నే ఈ చెవు పెట్టడు, దాన్నే చెవుగా చేస్తాడు. అప్పుడు ప్రపంచం అని వినపడుతుంది. సెల్ ఫోన్ లాగా సిగ్నల్ తగిలితే దాని మాట వినపడుతుంది. సెల్ ఫోన్కి ఆ టవర్ సిగ్నల్ తగలంగానే ఏమంటే కాంటాక్ట్ అవుతుందిగా. యోగా ఏం చేస్తాడంటే ఒకసారి తాను సూక్ష్మం కాబట్టి దాన్ని చెవుగా చేసుకుంటాడు. అందుకని ఆయన గుళ్ళంతా చెవులు అంటారు. సహస్రాక్షుడు అంటే అది మొత్తం చూడగలిగిన వాడని. అంతేగాని 1000 కళ్ళు ఉన్నాయి ఆయన అంటే. ఇది మళ్ళీ ఇది పండితుల కోపం, అన్ని మారుస్తున్నారు, మొత్తం బుద్ధి లేదు పెడుకుంటున్నారు. అందుకని ఆ లోపల దానిగా వినొచ్చు. వింటే అర్థమైంది. వింటే మాటలు వినపడతాయి, అన్నీ వినపడతాయి. వేదాంతపరంగా అర్థం చెప్పడమే కరెక్ట్ అని శాస్త్రి గారు ఖచ్చితంగా చెప్పారు. అంటే దాంతో చూడటం నేర్చుకోవాలి. కళ్ళతో చూడకుండా దాంతో చూడటం అలవాటు చేసుకుంటే కెపాసిటీ పెరుగుతుంది. దాంతో వింటం నేర్చుకోవాలి, దాంతో చూడటం నేర్చుకోవాలి, దాంతో మాట్లాడటం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దాంతో మాట్లాడటం వస్తేనే చిత్త భాషని పేరుదాన్ని. అప్పుడు కమ్యూనికేట్ చేయొచ్చు. పెట్టుతో మాట్లాడచ్చు, పాముతో మాట్లాడచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు మన భాషని. ఆ స్థితికి వెళ్ళాలి. ఇంద్రియాలు లేకుండా మనం కాంటాక్ట్ చేయటం వస్తే అప్పుడు జంతువులతో మాట్లాడతాం. కొంచెం ఈ దేహం యొక్క భావం, ఈ దేహం యొక్క స్పృహ కొంచెం తగ్గుతుంది మనకు కూడా. కొంచెం ఏంటి పూర్తిగా పోతుంది. ఇంకెక్కడుంది అసలు? ఈ కార్యక్రమాలలో కార్యక్రమాలు ఉంటాయి, అవి వేరు. మళ్ళీ అది అజ్ఞానం. ఆత్మస్థితి వచ్చాక కానీ దాటినట్టు కాదు. ఈ లోపు అయితే కొంచెం కష్టం. ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి. ఎందుకంటే మరుపు ఉందిగా మనకి పని. ఆయనకు అదే చెప్పారు. మనం ఇదివరకు పోయినసారి మనం చెప్పుకున్నది ఏంటంటే, నేను చెప్పింది అప్పుడు చదివింది అధ్యాస అంటే తను అదే ఉండి ఇంకోటి అనుభవిస్తుంటాడు. దాన్ని మర్చిపోతున్నాడు. ఇంకో దాని మీద ధ్యాస వల్ల ఇది అధ్యాసలో. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి కానీ విషయం మీద ఉండటం వల్ల కళ్ళు ఉన్నాయని కూడా గుర్తులేదు మనం. ఇది అధ్యాస కాదు. అదొక పద్ధతి, అదొక అర్థం. ఇందాక వేదాంత చూడమని ఏం చెబుతున్నారంటే అధ్యాస అంటే అదే ఉండి అది కాదనుకోవటం. అది ఇంకా బాగుంది. అధ్యాస అంటే తాను ఆత్మనై ఉండి ఇంకా ఆత్మ ఇంకోటి ఉందనుకోవడం అధ్యాస. ఎంత బాగుంది సార్. కానీ మనం ఇప్పుడు కామం అనే మాట, లేకపోతే ఇంకో క్రోధం అనే మాట. క్రోధం అనే మాట ఇక నేను ఇదివరకు వాళ్ళని, నా భార్యను, నా పిల్లలను బాగా వచ్చామని ఇప్పుడు కోపం తగ్గిందంటే బయట ఎట్లా ఉందనే ఒక ప్రశ్న వస్తుంది. మన మీద మనం ఎట్లా అంటే ఈ క్రోధం అనే మాట మనం అది విస్తృతమైన అర్థం. అది దాటామన్న మాట చాలా ఉట్టి మాట. 4 ఏదో లేదని ఏంటది చేసేది లేకపోతే అలా లేదు. అబ్బా అది ఉంది, లెస్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి తెలియట్లేదు. తరచి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా చూస్తే ఇవి 5 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మదం ఉంది, మాత్సర్యం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఖచ్చితంగా ఇవి కూడా ఉంటాయి అంటున్నారు. సారీ ఈ విషయంలో నేనైతే ఖచ్చితంగా చెబుతాను ఉంటుంది ఎక్కడో చోట. అయితే వాటి అర్థం బాగా తెలియాలి. మదం అంటే ఏమిటి, అసలు మాత్సర్యం అంటే ఏంటి? మాత్సర్యం అంటే ఏంటి? అసూయ కాదు మాత్సర్యం. అసూయ అనేవాడిగా మాత్సర్యం అంటే ఇప్పుడు మీరు ఏదో కోరుకుంటారు, వీరు కూడా అదే కోరుకుంటారు. మీకు రావాల్సిన వస్తువు నేను వారికి ఇస్తే అది అసూయగా ఉంటుంది. అయ్యో అంటే సందర్భం ఉంది. అలా కాకుండా మనకు సంబంధం ఉండదు. బిల్ క్లింటన్ హెలికాప్టర్ కొనుక్కున్నాడని తెలుస్తుంది. ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం గవర్నమెంట్స్? నీకు సంబంధం లేదు. మాత్సర్యం అంటే సంబంధం లేకుండా వచ్చేటువంటి అసూయ స్థాయి కంటే పెద్దది. ఇంకా అసూయ సందర్భం ఉండి వస్తుంది. నేను 10 ఇస్తే వాడు 100 ఎందుకు ఇచ్చాడు, బలుపు కాకపోతే అని అంటాం. అది ఇవ్వచ్చు కదా, వాడు కూడా చందా 100 ఎందుకు ఇవ్వాలి, ఒళ్ళు బలుపది అని అంటాం. అది అసూయ. అలా కాకుండా ఎవడో ఇస్తాడు, ఎక్కడో ఇస్తాడు, ఎందుకు ఇస్తాడో తెలియదు అని మనకు కోపం వస్తుంది. మనకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అది మాత్సర్యం. మతం అంటే మళ్ళీ అది అహంకారం, అది వేరు. కాబట్టి ఇది రోజు రొటీన్ జీవితంలో లేదా ఎక్కడో చోట కనపడవా? ఇది ఉంటుంది. చెప్పండి, ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా తరిచి చూసుకుంటే ఖచ్చితంగా అవి ఉన్నాయని తెలుస్తుంది.
అంటే వ్యక్తం కావట్లేదు, స్టోర్లో ఉంది. అంతే మొదలు పెట్టించాం. బాగా సప్రెస్ అయింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అంటే సద్విమర్శ అయినా కువిమర్శ అయినా విమర్శ అన్నారు ఒకటే మాట. విమర్శే దండగా, నువ్వు విమర్శ చేస్తున్నావు, ఇక మంచి విమర్శే కదా అన్న అయినా సరే అది విమర్శే అంటే అక్కర్లేదు అంటున్నాను ఆయన ఒకటే మాట. లోభం ఒకటి మంచి చేసి లోభం కూడా ఉంది. ఇదే సీరియల్ అట్లా లేదు అసలు సీరియలే. లోభం మోహం, మోహం ఒకటి ఉందిగా. లోభం లేదు. ఎట్లా ఎట్లా చెప్పండి? లోభం అంటే ఏంటి? లోభి అంటే ఇప్పుడు ఏదైనా వస్తాడు ఆకలితో, అన్నం పెట్టాలనిపిస్తుంది, లోపపడ్డ తర్వాత సీతమ్మ నాన్నవాడు పండుగ మనసుకు సంబంధించిన లోపమే లోపం వస్తుంది. అంతే ఉంది, అది 100% ఉంది, గ్యారంటీ చెబుతున్నాను. లోపం ఏంటి? నీ శక్తి ఉంది, నీకు ఓపిక ఉంది, 6ంటికి స్నానం చేయొచ్చు, చెయ్యం 8ంటికి చేస్తాం, లోపమే అది. అంటే నీ మనసుని చక్కగా సద్వినియోగం చేసుకోవట్లేదు, లోపం అది. లోభం. ఇంకా ఏంటి? మోహం, ఇష్టం ఉన్నాయిగా మనకి. మరి అయిపోయి దాటింది ఏమిటి? మనం 4 స్తంభాలు ఆడమే తప్ప పిల్లల పట్ల మోహం అనేది పిల్లలు అనొద్దు మళ్ళీ. అది మనసులు మన్ని మనం ఓకే చేసుకునే ప్రయత్నమే లేదు నా దృష్టిలో. వ్యామోహానికి మోహానికి ఏమిటి తేడా? వ్యామోహం బయటపడకపోతే చాలా వ్యాపించిన మోహం దేవత. అట్లా కాదు, అట్లా కాదు. వ్యామోహం అనేది కొంచెం బలం అవుతుంది అంతే కదా. ఎక్స్ప్రెస్ కానీ దాచుకుంటే మనసులు దాచుకుంటే వాడికి లేనట్టేనా? వాడు అడగడు, వాడికి లేనట్ట. అదే మోహం. మోహం అంటే ఆ వస్తువు ఏందో ఆకర్షణ. మనకి పిల్లల పట్ల ఉంది. విమర్శగా అంటున్నాను కాదు, కావాలి చర్చ అవసరం. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు సంఘంలోకి వెళ్తున్నారు, మీటింగ్కి వెళ్తున్నారు, ఎందుకు? మోహం ఏది? ఎందుకు రా? ఇప్పుడు ఊళ్ళో మనకు ఉంది మోహమే, అంటే విమర్శ కాదు మరి, అంతే. పిల్లల పట్ల కాదు, అన్నిటి పట్ల ఉంది మోహం. మోహం లేకపోవటం మాటే లేదు అసలు. బండి మనం ఎవరికైనా ఇస్తామేంటి వస్తాం, పొరపాటు నువ్వు జాగ్రత్త వేరు మళ్ళీ. అంటే జాగ్రత్తలో మోహం కొద్దిగా ఉందని అర్థం. మోహం లేక అంటే మోహం లేదని కాదు, మోహం క్రోధం ఉన్నంత బాధలో లేదు నా బాధ. సబ్జెక్టును బట్టి కాదు బాబాయ్. మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ కామాన్ని మనం మంచి చెడు ఉచ్చనీచ స్థితిలో ఉపయోగించాం కాబట్టి అది కనపడుతుంది కాబట్టి అట్లా అంటున్నాం. కానీ మోహాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోలేదు చెడ్డదానిలో. లేకపోతే అసలు రోజు మోహమే ఉంది మనకి, అనుక్షణం ఉన్నదే. మనమే ఆహారాన్ని వదిలిపెట్టాం, ఆహారంలో మోహం లేదా మనకి? చెప్పండి. స్నానంలో మోహం లేదా? కాస్త వేడి నీళ్ళు కొద్ది తక్కువ అయితే కాస్త ఉంచు వేడిని మళ్ళీ పెట్టమంటున్న స్టవ్ మీద, మోహం కాదా? మోహం అంటే అర్థం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఆ స్థితి ఎక్కడ? ప్రతి క్షణం ఇవి దాటావు అని అనుకోవటం అన్నది ఏమో ఇది పోయింది, అది ఒక్కటే అబ్బా అప్పుడే ఉన్నట్టే లెక్క కదా. ఆ మాట అనుకోవడంలోనే ఉన్నది, ఉన్నట్టే లేదు అనుకుంటున్నామంటే లేకుండా అవన్నీ ఉండే ఈ పనులు చేయిస్తుంటాయి. నేను విమర్శించే అనుకున్నారు, నేను అనుకుంటున్నాను కావాలి, నేనే ఓకే చేసి అందులో నేను అనుకుంటాను. కాబట్టి కామ క్రోధ మదం లోభ మోహ మాత్సర్యాలు మస్తుగా ఉన్నాయి, మస్తు. అంటే మనం ఏం చేసామంటే ఒక కాన్సెప్ట్ లో చూసి ఇది లేదు కాబట్టి నాకు దాటాం అనుకుంటున్నాం. అదే మరి విస్తృతంగా అది ఇంకో చోట కాదు బాబు. మదం కానీ మాత్సర్యం కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను ఆశపడలేదు కాబట్టి నాకు మాత్సర్యం పోయింది అనుకుంటున్నాం. ఇది ఇంకో చోట పనిచేస్తూనే ఉంది అంటున్నాను. ఆ లక్షణం అయితే మనం దాన్ని సీరియస్ గా తీసుకోవట్లే. ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి మాత్సర్యం అంటే వస్తుంది, నాకేం తెలుస్తుంది? మీరు చూసుకోవాలి. ఒక గంట ఇంట్లో వెళ్తే ఆలోచిస్తే అర్థమైపోతుంది. తెలియదు, నాకేం తెలుస్తుంది? మనమే నాకు ఎక్కడ వచ్చింది అని అప్పుడు అనుకుంటే తెలుస్తుంది. నేను చెప్పలేను కదా ఎట్లా వస్తుంది. మోహం అంటే చెప్పగలను, మోహం అంటే చెప్పగలను. క్లింటన్ దగ్గరికి ఎవరు అడుక్కోవడానికి వస్తే అట్లా ఎళ్ళగొట్టారు, అట్లా ఎట్లా అంటాడు, తప్పు కదా. నీకు సంబంధం అనేది సబ్జెక్టే కాదు. ఇక్కడ ఏదో దాని మీద ఒక గంట చర్చ చేస్తాడు, అది మాత్సర్యం. మనకి అసూయ అని కాదు, విషయంలోనే అసూయ మొదలైనట్టు. అసూయ అనే విషయం అప్పుడే మొదలైంది. వాడెవరో తెలియదు అసూయ ఎట్టు వస్తుంది? అక్కడే ఉంటుంది అసూయ అంటే. అది కానీ ఒక వ్యక్తి వెడనే రావాలనే అసూయ కాదు.
అందుకే దుఃఖం వచ్చింది. అతనితో మాట్లాడుతున్నాడు అనగానే అది ఏంటి లక్షణం? అసూయే కదా. కానీ అతని మీద అసూయ లేదు. ఇప్పుడు మనకి విషయం మీద అసూయ ఉంది. అదే ఇప్పుడు విషయం మీద అసూయ ఉంది. ఇది బాగా గమనించాలి. ఉంది కదా, మాట్లాడలేదన్నది అసూయ. వాడితో మాట్లాడుతున్నాడే అన్నది అసూయగా దుఃఖంగా మారింది. అతను ఎవరని తెలిసి మనం అసూయ. అదే మనం బాబాయ్ మన బంధువుతో మాట్లాడితే ఆ వ్యక్తి ఏడా విషయం ఏడు కూడా అసూయ వస్తుంది. డబల్ అవుతుంది. డబుల్ ఇంపాక్ట్. అలా మనం ఏం చేస్తుంటాం అంటే కొన్ని చోట్ల వాటిని కొన్ని మంచి ఆస్పెక్ట్స్గా మార్చుకుంటుంటాం. ఇది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు. కాంప్రమైజ్. అది ఎక్కడెక్కడో ఉంటుంది, తమాషాగా ఉంటుంది. ఉదాహరణకి మన కాన్స్టిట్యున్సీ కాదు, ఏదో నల్గొండ జిల్లానో మెదక్ జిల్లానో ఏదో మనకు తెలిసిన ఒక కాంగ్రెస్ లీడర్ ఉంటాడు. మనం జనరల్గా బాగా చేస్తున్నాడు వాడు, ఏదో వారికి ఈసారి ఇది ఇస్తారో అది ఇస్తారో అనుకుంటాము. అలా కాకుండా వాడితో మనకు పరిచయం కూడా లేదు. అలా కాకుండా అది ఇంకెవరికో ఇస్తారు ఆ సీటు. ఇవ్వగానే ఒక రకమైన బాధ మనలో మొదలవుతుంది. అంటే ఇన్నాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తికి రాకాదని ఎమ్మంటే అది మాత్సర్యం వచ్చింది. వాడికి ఇవ్వటం ఏంటని మన కాన్స్టిట్యున్సీ కాదు, వాడి మొహం మనకు తెలియదు. అంటే ఏ విజ్ఞానం అన్నా కావచ్చు, అది పేపర్ విజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక ఎరుకు ద్వారా వచ్చింది కావచ్చు, మొత్తం మీద ఆ చిన్న బాధ కూడా రావద్దు అంటున్నాం. అట్లా మనకి రోజు ఎన్ని విషయాల్లో వస్తుందో మరి మనకు తెలియదు. సమస్థితి రావాలి. సమస్థితి. అందుకే యోగి అన్నారు, సమస్థితి వచ్చిన వాడే యోగి అన్నారు భగవద్గీతలో. ఇన్ని చెప్పకుండా భగవద్గీతలో కృష్ణుడు ఏం చేశాయంటే అడ్డాటు ఇద్దాటు ఇద్దాటు అని ఏమీ చెప్పకుండా సమస్థితి సంపాదించాలి. ఏంటంటే అది రావడానికి కారణం అతనికి అర్థమవుతుంది. అంతే. నాకేదో ఇవాళ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఒక స్టడీ ఉంది కాబట్టి, ఒక యోగిక్ ఆర్ లాజికల్ స్టడీ మీకు అర్థమవుతుంది. ఇది పొరపాటు వల్ల ఇట్లా వచ్చింది అని. అప్పుడు ఏమనుకుంటాం అంటే, దీనికి కర్మక్షయం అవుతుంది కాబట్టి మా అంకుల్ ఈజ్ హ్యాపీ, దీంతో కొంత కర్మ పోయింది అని అన్నీ హ్యాపీ ఫీల్ అవుతుంది. మాకు అట్లా ఉండదు. ఏమో షుగర్ పూర్తి లేకపోతే అన్ని ఫీల్ అవుతుంది. సో అదే ఆ సమస్థితి నీలో ఉంటుంది కదా, నాకు ఉండదు. అది ఎగ్జాంపుల్ చేస్తాను. సమస్థితి అంటే ఇక అట్లా అంతే. ఇక ఎరుక. సమస్థితి అంటే ఇన్ఫర్మేషన్ కాదు. సమస్థితి అంటే డిస్కషన్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంటాం. అది సమస్థితి. డిస్కషన్ లేదు, ఘర్షణ లేదు, నో క్లాష్. ఉంటే ఉంది, లేకపోతే లేదు. ఆ స్థితికి వెళ్తేనే సమస్థితి. అసలు అసలు జడ్జిమెంటే లేదు అక్కడ. జడ్జిమెంట్ ఉందంటే వాదోపవాదాలు. ఇదివరకు అనేవాళ్ళు న్యాచురల్ ఏదో వస్తే తీసుకోవడమే, యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేశారంటే ఎక్కడ కార్నర్ నుంచి కూడా నరుక్కుంటూ వచ్చాడు. కృష్ణుడు ఏం చేశాయంటే ఇవన్నీ అక్కర్లేదు. ఎన్ని చెప్పిన ఇప్పుడు ఎన్ని చెబుతారు, ఎన్ని ఉదాహరణలు చెబుతారు లైఫ్లో. అప్పుడు ఒకడికి ఎదురుపడ్డ సంఘటన ఇంకొకటికి ఎదురుపడాలని ఎక్కడ. కాబట్టి ఒక వ్యక్తి అనేక సంఘటనల కూర్పు. కాబట్టి ఎవరి సంఘటనలు వాళ్ళకే ఉన్నాయి. ఎవరు ఏ సంఘటనలో ఎవరు ఎట్లా ఈ హర్షద్వర్గాలు ఫేస్ చేస్తున్నారు. అందుకని కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే ఒక్కటే మాటలో మీరు అన్ని విషయాలు సమస్థితి సంపాదించాలి అన్నాడు. ఒకటే మాట. ఈ కూర్పులన్నిటికీ అదే సమాధానం. కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇగో నీకు ఈ విషయంలో ప్రేమ పడుతున్నా, ఇది ప్రేమ అని అడుగుతున్నా. అట్లా ఒక్కో దాన్ని నరుక్కుంటూ వచ్చారా అనుకోవాలి ఆ మాటని. అది నా భార్య మీద నాకు ప్రేమ లేదని నువ్వు ఎట్లంటావు అంటున్నా. ప్రేమ లేదని అనేది నువ్వు చూసుకో, కాస్త అంటే కేటాయించి చూడు, నీకు తెలుస్తుంది. అదే నేను ఒప్పుకోను. అంతే కదా, అంతే ఉంది. ఏంటి శ్రీనివాస్ సార్, ఏంటి కబుర్లు? చాలా చిత్రంగా కారుణ్యం, ప్రేమ ఉన్నాయి కదా. అది సహజాలు, మోహం కాదు, ప్రేమ. మానవత విలువలు అంటే సహజాలు. అంటే అందరి ఏడా అదే కరుణ అట్లా ఉందా అంటే అది ఉంటే కరుణే. అందరి ఏడా అట్టనే ఉంటూ మన భార్య ఏడ కూడా ఉంటే అది కరుణే. అదే కానీ అది మాత్రంగానే ఉంటుంది కాబట్టి ఇది అన్నారు. ఇప్పుడు అది కనుక మంచిగా ఉండి మానవతా విలువలు మనం సత్యధర్మ అహింస శాంతి ప్రేమను ఈ లైన్లో పెడితే ఈ అరిషడ్ వర్గాల దూరం అయితే అనేది ఒక చిన్న టెక్నిక్ దానికి. అయితే ఈ ప్రయోగం కేంద్రం దాటడానికి, నేననే స్వార్థం దాటడానికి సమస్య అవుతుంది. తన కేంద్రం దాటాలి. లేదా వీడు తనని కేంద్రంలోనే ఉంటాడు. నేను, నా సంపాదన, నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు, నా మనోజాగం, ఇదే గొడవ. అంటే తన కేంద్రం దాటాలంటే సమాజం అని విస్తృతమైన దాంట్లోకి పంపాలి. ఇదే పని తనని ప్రేమించినట్టుగానే, తన కూతురుని ప్రేమించినట్టుగానే అందరినీ ప్రేమించడం మొదలు పెడితే ప్రేమ విశ్వవ్యాప్తం కేంద్రం దాటుతుంది.
అది ఇక్కడ సీక్రెట్. మానవత్వం అంటే ఏమిటి అంటే మొన్న అడిగారు నన్ను, మానవత్వం ఏంటంటే మన వాడు అడిగారు, అంటే ఏది జంతువుల్లో ఉన్నదాన్ని మనం కాకుండా ఎక్కువ కోరుకుంటున్నాం అదంతా కలిపి మానవత్వం అని చెప్పాను. జంతు ప్రవృత్తిని దాటమే అంటే అదే మానవత్వం. అవి కొట్లాడుకుంటున్నాయి తిండి దగ్గర, వీడు అదే కొట్లాడుతున్నాడు, అందుకని మానవత్వం లేదో వీడినట్టు. అంటే తేడా కావాలి జంతువుకి, సృష్టిలో సకల చేర కంపారిజన్లో దాటి ఉండాలి. ఉంటే వాడు మానవుడు, లేకపోతే పశువు అంటారు. మీకు నిప్పు ఉంది, నిప్పి ఎవరికి తెలుస్తుంది? నిప్పు మనసుకే. అంటే మనసు ఈ నొప్పి తెలుసుకున్నట్టు. కానీ ఇప్పుడు డాక్టర్ అడుగుతాడు ఎక్కడుందో చెప్పు సరిగ్గా అంటాడు, ఒకసారి కళ్ళు మూసుకుంటారు చాలామంది. ఇట్లా ఇట్లా ఇక్కడెక్కడండి అంటే ఎట్లా చూశాడు వాడు, ఏం చూశాడు, దేంతో చూశాడు? ఆ మనసుని ఆ స్పాట్కు పంపి మనసు ఆ స్పాట్కి వెళ్ళి దాన్ని గ్రహిస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా అక్కడండి అంటే. పైన పోయిన డాక్టర్ చేయబెట్టి ఇట్లా అంటున్నా కానీ వాడి నొప్పి దగ్గర అక్కడే అంటాడు. అంటే ఈ స్పర్శని ప్లస్ ఆ స్పర్శని ఒకేసారి పొందుతున్నాడు వాడు. జాగ్రత్తగా రిలేట్ కూడా చేసుకుంటాడు. అల్లూరి సీతారామరాజులో వాడు అడుగును బట్టి ఖచ్చితో పొడుస్తుంటాడు కింద నుంచి. అంతే, వాడు అడిగే వీడికి పొడవటానికి ఆధారం కాదు, వాడు పొడవటం వాడికి తగలటం కాదు. ఈ చెయ్యి కదులుతున్నప్పుడు అక్కడే అండి అంటాడు వాడు. అట్లాంటిదే ఈ రెండు స్పర్శల్ని వీడు పొందగలుగుతున్నాడు. మనసుకి ఆ కెపాసిటీ. మరి మనసు మన కాల్ని, మన చెయ్యిని, నొప్పిని అన్ని పొందుతున్నప్పుడు మరి దాని స్పర్శ అది పొందదా? దాని మూలమైన స్పర్శ దానికి తెలుస్తుంది. అంటే మనసుకి మనం ఏం చేసామంటే బయటికి పంపాం, ఇటు తగులుకుంది, బయట తగులుకొని. కాబట్టి దానికి ఆ స్పర్శ తెలియట్లా. ఈ స్పర్శని వదిలిపెట్టామంటే దేహం యొక్క స్పర్శని మనం వదిలిపెడితే, అందుకని ఇంద్రియాల నుంచి బయటికి రావటం ఉంటున్నారు. అంటే ఎట్టొస్తుంది? ఇంద్రియాల నుంచి పారిపోతుంది. అంటే ఇంద్రియాల స్పర్శని తగ్గించుకోమని అర్థం. అంటే నాన్నగారు అంటారు దేహంతో తాజాత్మ్యం చెందుతుంటారు అంటే అర్థం అది. అంటే మనసుని స్పర్శించేటువంటి స్థితికి తీసుకెళ్తే మనసు ఏం చేస్తుందంటే తన స్థితిని తను కనుగొంటుంది, తన మూలాన్ని కనుగొంటుంది. ఇది కనుక్కున్నట్టే అంతే లోపల జరిగే పరిణామం. అప్పుడు అదే ఆత్మగా ఉంటుంది. ఈ మనసు ఆ లోపల తన మూలకి. ఇప్పుడు మనసు కూడా ఒక చోట ఉండాలిగా. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంది. వేలుకు ఒక ప్లేస్ ఉంది, కంటికి ఒక ప్లేస్ ఉంది, గుండెకి ఒక ప్లేస్ ఉంది, మెదడుకు ఒక ప్లేస్ ఉంది. మరి మనసుకు ప్లేస్ లేదా? ఉండాలి. మనసు కూడా ఒక ప్లేస్ ఉండాలి. మరి ఈ శరీరంలో ఎక్కడ ఉంది దాని ప్లేస్? అది అయితే ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? మనసుకున్న ఒక కెపాసిటీ ఏంటంటే దేన్ని తెలుసుకోగలదు. కాలు నొప్పి తెలుసుకోగలదు, అన్ని స్పర్శంతా స్పర్శించగలదు. ఇప్పుడు ఏమైందంటే మనం ఏం చేసామంటే దీన్ని బాహ్యాన్ని స్పర్శించడానికి మాత్రం ఉపయోగిస్తాం. మనసుని బాహ్య స్పర్శకు మాత్రం ఉపయోగిస్తున్నాం. కాలు నొప్పి కానీ, చేయి నొప్పి కానీ, ప్లెజరు, పెయిన్, సంఘం, సుఖం, ఇవన్నీ బాహ్య స్పర్శకు ఉపయోగిస్తున్నాం. ఆ మనసుని కాస్త బాహ్య స్పర్శ ఆపితే తన స్పర్శ తను పొందుతుంది. అదే ఆత్మదర్శనం. తన మూలంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడుంది దాని మూలం? దాని దగ్గరే ఉంది. అసలు మనసు ఇంత పొడుగుంటుంది మూలం అంటే దాని. అందుకనే మొదటి మెట్టు చివరి మెట్టు అద్భుతమైన మాట. అది చాలా గొప్ప మాట. మనసులో ఎక్కడైనా స్పర్శించినా మనసు తన ఉనికి తెలుసుకోగలుగుతుంది. అంటే ఇక్కడ జరిగే ఒక పరిణామం ఏమిటంటే దేహస్ఫురణ పోవాలి. ఇంద్రియ విముఖత్వం సంపాదించాలి. మనం ఏం చేస్తున్నాం? రోజుకి దేహంతో స్పర్శ పెంచుకుంటున్నాం. దేహ స్పర్శ, విషయ స్పర్శ ఎక్కువైంది. ఆ రెండు స్పర్శలు తగ్గితే తాను స్పృశించుకుంటాం. తనకు తానెవరు మూలం అంటే మన ఆత్మే. మరి తనెవరు అంటే తాను ఆత్మే. కానీ ఆత్మగా ఉండదు పనిచేసేటప్పుడు. ఆత్మను ఎట్లా అంటే ఇందాక ఒక రాజు ఉంటాడు. రాజ్యం వెళ్ళినంతకాలం, ఇప్పుడు ఉదాహరణకి సీఎం ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు గారు. ఆయన రేపు రిటైర్ అవుతాడు, లేకపోతే ఓడిపోతాడు. పౌరుడే కదా. మాజీ సీఎం వేరు, అది కూడా తీస్తే పౌరుడే కదా. అక్కడే ఉన్న అటెండెంట్ ఉంటాడు కదా, అటెండర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, తాను మళ్ళీ పౌరుడు అయిపోతాడు. అప్పుడు దాకా ఎంప్లాయీగా ఉన్నవాడు, పిఏ. ఇక్కడ మామూలు పౌరుడు రేపు రాజు అవుతాడు. అలానే ఇది ఏం మారిందేం లేదు. విషయంలో మాటల్లో మార్పు. అక్కడ సీఎం భావనలో మార్పు తప్పితే విషయం వాడే. భావన
స్పర్శ. ఇక్కడ భావన అంటే మళ్ళీ ఏమిటంటే, భావన అంటే సంబంధం, దేహాత్మ భావన అంటే సంబంధం అని పేరు. ఇప్పుడు మనసు, ఇప్పుడు ఇక్కడ నాకు చేయి నొప్పిగా ఉందనుకోండి, నా మనసు చేయి మీదనే ఉంటుంది. ఇప్పుడు నా మనసు దేంతో ఉందంటే చేతితో ఉంది. ఇదే భావన. భావన కాదు, సంబంధం. నా మనసు దేంతో ఉంటుందో దాంతో ఉంటుంది సంబంధం. ఇప్పుడైతే మరి ఇప్పుడు బాగానే ఉన్నాం, ఈ మరి మనసు దేంతో సంబంధం ఉంది? ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? కాళ్ళతో లేదు, తలతో లేదు, కళ్ళతో లేదు, ఎక్కడుంది? మరి ఎక్కడో ఉంది. దానికంటే ఒక ప్లేస్ ఉండాలిగా, అది ఎక్కడి నుంచో పనిచేయడానికి ఒక ఆధారం కావాలిగా. ఇది రాయండి వాడు, గుండెకో స్థానం ఉంది, కంటికో స్థానం ఉంది, లివర్కో, ప్రతిదానికి ఒక స్థానం ఉంది శరీరంలో. ప్రతిదాని స్థానం, దేని స్థానం దానికే ఉంది. మనం కనుక చీరలకు ఒక పార్ట్, దేని దానికి ఒక పెట్టినట్టు, అంతే కదా. ఇప్పుడు పోపు డబ్బాలో జీలకర్ర, పసుపు, ఇంగువ, మెంతులు అన్నీ ఉంటాయి. దేని పార్ట్ దానికే ఉంటుంది. అంతా కలిపి తిరగమూత డబ్బా అంటున్నాం. ఈ తిరగమూత డబ్బాలో మనస్థానం వేరే ఉంది, గుండెకి దేనికి అట్లా. ఈ మనసు ఏం చేస్తుంది అంటే వీటితో సంబంధం పెట్టుకుంది. సంబంధం పెట్టుకోవడం కలిసి ఉంటుంది. సంబంధం అంటే తెలుసుగా, ఇప్పుడు మనకి లేకపోతే మనకు తెలియదు, పరిస్థితి తెలియదు. కాలు ముళ్ళైనా తెలియదు మనసు అక్కడ లేకపోతే, ఎక్కడ తెలుస్తుంది? కాబట్టి మనసు ఎప్పటికప్పుడు చాలా ఎలర్ట్గా శరీరంతో సంబంధం పెట్టుకుని ఉంది, లేకపోతే తెలియదు కదా మనకి. అయితే ఆ మనసు ఒక స్థానం ఉంది కాబట్టి దాని స్థానాన్ని అది గుర్తించుకోవాలి. ఎట్లా గుర్తించుకుంటుంది? దానికి కెపాసిటీ ఉంది, ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా మనకి. ఎట్లా ఉందంటే ఇవన్నీ తెలుస్తున్నట్టు దానికి తోడు. అయితే మనం ఏం చేసామంటే దానికి వినియోగించట్లా ఇప్పటిదాకా. దీనికి వినియోగిస్తాం, దేహానికి, బాహ్య విషయాలకి, సంతోషం, దుఃఖం. అలా కాకుండా కాసేపు ఇప్పుడు నేను మనసు శరీరం మీద పెట్టను, కాసేపు నా ఇంద్రియాల మీద, దేని మీద ధ్యాస, ఇదే వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే దీనికి అనుకోవటం కోసం వాటిని మర్చిపోవటం వైరాగ్యం. వైరాగ్యం. కాసేపు నేనేం సినిమా చూడను, కాసేపు నేను మాటలు విన్ను, ఎవరితో మాట్లాడను, కాసేపు దేహం గురించి కూడా నేను పట్టించుకోను అని ఏం చేస్తున్నానంటే మనసు స్లోగా ఇంద్రియం నుంచి విముఖత్వం రాగానే అప్పుడు అదేమవుతుంది? మరి ఇప్పుడు ఎక్కడికి పోతుంది మనసు? దీంతో ఇప్పుడు అక్కడే శాంతి ఉంటుంది, ప్లస్ దాంతో ఉంటుంది. అప్పుడు ఆ మనసుని ఆ మనసుతో గుర్తుపడితే అయిపోయింది ప్రయాణం. మూలంలో మనోమూలము అన్నారు. మనోమూలం అంటే ఏంటంటే మనసు ఉండే స్థానం. మనసు ఉండే స్థానం ఏంటంటే ఆత్మే. దాని పుట్టిల్లు ఆత్మే. మనసుకు పుట్టిల్లు ఆత్మే. ఇది మెట్టినిల్లు, ప్రపంచం. అక్కడికి వెళ్ళింది కదా, పెళ్ళం బెల్లం తర్వాత తల్లి అల్లం అన్నట్టుగా అసలు ఆత్మనే అల్లం చేసింది, బెల్లం చేసింది. ఈ సూత్రం ఇక్కడ బాగా ఏది ఏం లేదు ఇక్కడ, మన లోపమే. నేను బాగా గమనించాను, మనదే లోపం. ఆత్మలోపం కాదు, మనసు లోపం కూడా కాదు. అది సిద్ధంగానే ఉంది, అది సిద్ధంగానే ఉంది. అయితే మనం సిద్ధంగా లేదు. ఇక్కడ చేసేది ఏమిటంటే అసలు కొత్త చేసేదే లేదు. పొద్దున ఏదో నిన్న ఇవాళ ఏదో మంచి ఆలోచన ఏమిటి? భగవాన్ అంటారు మనోమూలంలోకి వెళ్ళు, బావిలో పడ్డ బిందెని తీసినట్టు తీయనంటే వీడు అనుకుంటాడు ఎంత లోతుందో, ఎంత లోతుకు వెళ్ళాలో, ఎక్కడున్నాం ఉంటుంది. అలా లేదండి, అసలు లేనే లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1000 వంతులు ఆత్మదర్శనం పొందొచ్చు, ప్రతి క్షణం పొందొచ్చు. అది స్పృశిస్తుంటుంది అంతే, అంతే కదా. కానీ అంత అంటే అంత నిమ్మడం ఈ మనసుకి ఏర్పడతారు. ఎంత కష్టం ఈ శరీరంలో నుంచి. అది దేహాత్మ భావన పోవటం అంటే ఏమిటి? ఎంత పెద్ద యోగుడు దేహాత్మ భావన ఉండదా? కాలు నొప్పి వస్తే నిప్పండా ఏంటి యోగు? దేహాత్మ భావన పోవటం అంటే అర్థం ఏంటి? నేను దేహం కాదని తెలుసుకోవటం అంతే. ఒకటి. రెండోది ఏంటంటే దేహంతో ఎంత వీలైనంత అంత. ఇప్పుడు మనకు అసలు నిజంగానే లేదు, కావాలని తెచ్చి పెట్టుకుంటున్నాం. కావాలని మనమే దేహంతో సంబంధం పెట్టుకుంటున్నాం. కూడా దోర్చకూడదండి చాలా విషయాల్లో. దోర్చకపోవటం క్షేమం. మన మనసు ఆగదు. ఏవో ఈ హర్షద్వర్గాలు ఏవో ఏడ్చినాయి కదా. నిద్రపోయాం, నిద్ర అనుభవం అంతే కదా. ఈ ఆలోచన లేదు, నా అనుభవం లేదు. అన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇది నా అనుభవం. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే ఆలోచన లేని స్థితి ఆత్మే. కాబట్టి నిన్న రాత్రి నాకు వచ్చింది అదే, కాబట్టి అట్టనే ఉందాం, ఇంకా కొత్తది ఏం లేదు అనుకోని నమ్మకంతో ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఆత్మ అంటే ఎట్లా ఉంటుందో అనేది లేదు. ఇదే అయితే
ఇక్కడ ఒక్కటే తమాషా ఏంటంటే భగవాను నువ్వెవరో తెలుసుకోమనేది అంటే అట్లా కాదు. నేనెవరని లోపల ప్రశ్న వేస్తే దొరకదు. అది ఈ వేసే మనసుని స్పృశించటం, అది నేనెవరంటే ఆ మనసును స్పృశించటమే నేనెవరు తెలుసుకోవటం అంటే. మనసుతో ప్రశ్న దానిగా పెట్టి వేస్తే రాదు. మనసుతో గమనించడం అంతే. మన శరీరం ఎట్లా వదిలిపెడతాం? సమాధి, సహజ సమాధి అంటే అదే. అంటే నిద్రపోయాం, దేహస్పృహ ఎక్కడుంది? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ మెలకువ నిద్ర తప్పితే, నిద్రలోనేమో మనసు దీంట్లో కూడా రాశారు ఆత్మబోధలో, మనసు తన కారణ శరీరంతో సంబంధం ఉంది. వివేక చూడమని అంటే మనోమూలంలోకి వెళ్తుంది అంటారు. ఇవంతా ఇవి కూడా ఎక్కువ చదవకూడదండి. చదివితే రమణ భగవాన్ మాత్రమే బాగా విచారం. అంటే ఇప్పుడున్నా నేను, నాకు తెలుస్తూనే ఉంది. నిద్రపోయినప్పుడు నేను ఉన్నాను కాబట్టి నిద్రపోతున్నాను. కానీ ఎట్లా ఉన్నాను నేను? నిద్రలో ఆనందంగా ఉన్నాను. ఎక్కడ చెబుతున్నావు? నిద్ర లేచాక చెబుతూనే ఉన్నా కదా, ఆనందమే కదా. అంటే నేనున్నాను కానీ ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నేనున్నాను కానీ దుఃఖంగా ఉన్నాను. కాబట్టి నా స్వరూపం ఆత్మ ఎట్లా ఉంటుందంటే ఏ వికారం లేదు. ఇవాళ ఆత్మబోధుల వికారాలు, గుణాలు అది ఉంటుందంటే. మరి రాత్రి అట్లుంది, మరి ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మన సంగమం అట్లా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా మనసు బయటకు వచ్చి దీంతో సంగమం పెట్టుకుని రాత్రి. మరి రాత్రిపూట కాళ్ళు నొప్పి తెలియట్లా, అసలు ఏమైనా పట్ట నేను లక్ష్యం ఉంటుంది. అది టైం చదువుతుంటుంది గంటకి మా గడియ. మరి నిద్రపోతే ఎందుకు వినపడట్లేదు మనకి అంటే ఇంద్రియాల నుంచి మనసు విడిపోయింది. విడిపోయినప్పుడు దాన్ని ఆత్మను పొందుతుంది. అక్కడ సీక్రెట్ అది. పొద్దుపూటేమో మన చెవుతో సంబంధం పెట్టుకుంది, మన ముక్కుతో సంబంధం పెట్టుకుని, మన కంటితో సంబంధం పెట్టుకుని, నోటితో సంబంధం పెట్టుకుని, మన చర్మంతో స్పర్శ, రస, రూప, రస, స్పర్శ, గంధ, వాసన వీటన్నిటితో సంబంధం ఉంది కాబట్టి మనకు అన్నీ తెలుస్తుంది. రాత్రిపూట నిద్రలో ఏం చేస్తుంది? వీటి నుంచి విత్డ్రా అయింది అంతే, చాలా అయిపోయింది అప్పుడే. అయితే అప్పుడు మనకి విత్డ్రా అయినప్పుడు మనకు అప్పుడు నిద్ర, మనకు మెలకు లేదు, స్పర్శ లేదు, ఎరుక లేదు. కాబట్టి ఇది ఇట్లనే ఉంచి దాన్ని విత్డ్రా చేసి అందులో ఉంచాలి. అది అంతే అంతే, ఇంకేముంటుంది? ఇన్ని ఎక్కడున్నాయి? అయినా ఇంకొకటి, నిద్రపోవటానికి ఒక నేను, పొద్దుపూట ఎరుకకు ఒక నేను, తర్వాత నిద్రలో స్వప్నంలో ఒక నేను ఉన్నాయా? ఇన్ని నేను ఉన్నాయా? ఒక్క నేనేగా ఉంది. ఈ ఒక్క నేనే రాత్రిపూట ఏమి లేకుండా ఉంటుంది, పొద్దుపూట ఆలోచనతో ఉంటుంది. ఆ ఒక్క నేనేగా. ఇన్ని నేనే ఎక్కడున్నాయి? నిద్రపోయానని చెప్పేది మన నేనే. ఇప్పుడు మీరు నిద్రపోయారని చెబుతుంది నేనే. రాత్రి స్వప్నంలో వచ్చింది నాకని చెప్పేది నేనే. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుకునేది నేనే. అది ఇన్ని నీళ్ళు ఎక్కడున్నాయి? ఒక్క నేనే. మరి ఒక్క నేనే ఇన్ని పనులు చేస్తుంది. కాబట్టి నీ మనసు విముఖత్వంగా ఉన్న నేనుంది, అది అసలు నేను. నీ మనసు ఈ ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉన్న నేను అసలు నేను. ఈ ఇంద్రియాలతో సంబంధం పెట్టుకున్న నేను దొంగ నేను, నాన్నగారి భాష. లేదంటే ఇగో ఇంద్రియాలు, ఇష్టం అయిష్టం, మనుషులు అందరు గుర్తొస్తారు, నచ్చవు, మార్చరి అని ఎన్నో ఉంటాయి. దీనికొకటి నాకు అర్థమైంది ఏంటంటే బాగా సత్వగుణం ఒకటి సంపాదించుకుంటుంది. వీలైనంత వరకు ఆ ధ్యాసకు అడ్డు లేకుండా మనం చేసుకోవాలి. అదే అదే అసలు కష్టమైంది మనకి. ఎటుపోయి ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది, ఇది ఆగదు. ఇది గుర్తురాగా ఇంకోటి గుర్తొస్తుంది, ఇంకోటి గుర్తురాగా ఇంకోటి గుర్తొస్తుంది. తట్టి లేపుకుంటూ పోయినట్టు. కాబట్టి ఆ లోపల ఈ మనసుకి, ఇంద్రియాల నుంచి మనసుకు ఆధారం నేను. కార్యకారణ సంబంధం గురించి చూద్దాం. కార్యకారణ సంబంధం అంటే ఏమిటి? ఒక కార్యం ఉందంటే దానికి కారణం ఉంది. అంటే ఉదాహరణకి కార్యం అంటే ఫ్యాన్ తిరుగుతుందనే కార్యానికి కారణం ఏమిటి? కరెంట్. కరెంటు ఫ్యాన్లోకి రావడానికి కార్యం ఏమిటంటే స్విచ్ వేయడం. స్విచ్ వేయడం అనే కార్యం కారణంగా మరి ఆ కారణం మన కార్యంగా మరి ఆ కార్యం దేనికి కారణమైంది? మన గాలికి కారణమైంది. ఆ గాలి మనకి ఏమైంది? మనకి గాలి తగిలింది కాబట్టి సంతోషానికి కారణమైంది. చూసారా? అంటే కార్యకారణ సంబంధమే సృష్టి. ఇప్పుడు మరి మన శరీరం, అందుకనే వివేక చూడమని ఏం రాశారు? మనసు యొక్క ప్రతిబింబమే శరీరం అన్నారు. ఇప్పుడు మీరు మా అద్దంలో తలకాయ ఇట్లా అంటే అట్లా కనపడుతుంది, ఇట్లా అంటే ఇట్లా కనపడుతుంది. అందుకని మన మనసు లోపల ఎట్లా అంటే ఈ శరీరం అటు కదులుతుంది, శరీరం దానంతా. కాబట్టి మనోప్రతిబింబం మనసు కారణమైతే శరీరం కార్యంగా తిరిగింది. కాబట్టి మనసు కారణం, శరీరం కార్యం. సరే, మరి మనసు కార్యం ఏమిటి? కారణం ఏంటి?
మనసు శరీరానికి కారణమైంది, ఇప్పుడు ఇది కార్యంగా మారింది. నాకు ఇది చెప్పాలని మనసు కనిపించింది కాబట్టి ఇప్పుడు నోటితో చెబుతున్నాను. ఇది కార్యం, చెప్పడమే కార్యం. మనసు కారణం. ఈ మనసుకి కనిపించడానికి కారణం ఏంటి అంటే మరి ఆత్మ, అంతే కదా. అందుకని ఆ ఆత్మే భగవంతుడు. ఎక్కడున్నాడు మరి అంటే అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ మనసు మనోమూలమే ఆత్మ. మనోమూలమైన ఆత్మ ఎట్లా ఉంటుందంటే దాని పనుల్లో కరెంటు సప్లై చేయటం. ఇప్పుడు మంట పెట్టుకుంటాం, స్టవ్ ఉడికితే ఉడుకుతుంది, ఉడకపోతే ఉడకపోతుంది. మంటకేం సంబంధం? మీరే వ్యాలిటీ గబుక్కుని దించుకోవాలి ఉడకంగానే. మంటకేం సంబంధం? మాడిచి పారేస్తుంది, మాడినే దానికి సంబంధం. అట్లానే ఆత్మ ఏం చేస్తుంటుంది? ఆ వెలుతురు అట్లా పడేస్తుంది ఆ మనసుకి. మంచి పని చేస్తావు